హాయ్ అండి. వెల్కమ్ టు ఖుషీస్ కిచెన్. ఇవాళ టేస్టీగా అండ్ హెల్తీగా 2 స్నాక్స్ రెసిపీస్ మీకోసం చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఆల్మండ్ ఓట్స్ చాక్లెట్ బాల్స్ అనమాట. దీనికోసం 1 కప్ బాదం అండ్ ఓట్స్ ఒక 4 టీ స్పూన్స్ తీసుకోవాలి. కోకో పౌడర్ 1 స్పూన్, ఇంకా డేట్స్ మనకి టేస్ట్కి తగ్గట్టు ఒక 10 పడతాయి అన్నమాట ఈ రెసిపీకి. హనీ ఇంకా గీ కూడా యాడ్ చేస్తాము. ఫస్ట్ అయితే మనం ఓట్స్ని ఇంకా ఆల్మండ్స్ని రెండింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని కూడా మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్చర్లో మనం 1 స్పూన్ కోకో పౌడర్, గ్రైండ్ చేసుకున్న డేట్స్, ఇంకా హనీ, కొద్దిగా నెయ్యి ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన మిక్చర్ అయితే లడ్డూస్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. మన ఇంగ్రీడియంట్స్లో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ కూడా చూపించాం కదా, అది ఆప్షనల్. మీరు కావాలనుకుంటే ఇలా ఈ లడ్డూని డైలీ ఒకటి తీసుకోవచ్చు, చాలా హెల్త్కి మంచిది. అండ్ పిల్లలకి అయితే ఇలా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని మెల్ట్ చేసి ఆ లడ్డూకి రోల్ చేసి ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసి పెడితే వాళ్ళకి ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసరికి మనం ప్యాన్ కేక్ చేస్తున్నాం. ప్యాన్ కేక్ పిల్లలకి చాలా ఇష్టం కదా. ఇక్కడ నేను హెల్తీగా ఉండడానికి రాగి పౌడర్తో చేస్తున్నానండి. రాగి పౌడర్, కొద్దిగా గోధుమ పిండి, డేట్స్, బనానా, ఎగ్, మిల్క్ అన్నీ కూడా హెల్తీ, ఎక్కడ షుగర్ యూస్ చేయకుండా చేస్తున్నాను. చాలా బాగా పిల్లలైతే ఈ రెసిపీని బాగా ఇష్టపడతారు. బాగా పండిన బనానా ఇంకా రాగి ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ ఆట, మిల్క్, డేట్స్ అన్నీ కూడా కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బటర్తో ఫ్రై చేసుకోవాలి ప్యాన్ మీద. కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్యాన్ ఎప్పుడూ కూడా హీట్ బాగా ఎక్కిన తర్వాతే మనం ఈ ప్యాన్ కేక్స్ వేసుకోవాలి. అప్పుడే మంచిగా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఇలా వేడివేడిగా ప్యాన్ కేక్స్ వేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా హెల్తీగా చేయడం వల్ల మనకి కూడా గిల్ట్ ఫ్రీ ఉంటుంది. చాక్లెట్ సిరప్ పైనుండి స్ప్రెడ్ చేసి పిల్లలకి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.